సార్ హ్యావ్ యూ సీన్ హెల్, మీరు నరకాన్ని చూసారా అంటుంటారు. నరకము పోయిన వాడు మళ్ళీ రాడు, అందుకే ఎవరు రాలే. సో ప్రియమైన వాళ్ళారా, నేను మీకు క్లోజ్ చేయడానికి ముందు నరకం ఉంది, దేవుని తీర్పు ఎలా ఉంటుంది, ఈరోజు సంఘము ఏ స్థితిలో ఉండాలి అన్నవి నేను మీకు వివరిస్తాను. నరకం ఉంది, దేవుని తీర్పులు ఎలా ఉంటాయి అనే విషయం ముందు నేను మీకు 2 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ గో. చూడండి, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని న్యాయం ఎలా ఉంటుంది. నిర్గమాకాండము 23వ అధ్యాయము 6వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. నిర్గమాకాండము 23వ అధ్యాయము 6వ వచనం, దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. నేను కొత్తగా దేవుణ్ణి తెలుసుకునేటప్పుడు, నేను కొత్తగా ప్రభుని తెలుసుకునేటప్పుడు నాకు ఈ వాక్యాలు బాగా హృదయంలో నాటుకుంది. ఏందో తెలుసా? ధనవంతుడైనా, దరిద్రుడైనా, పరదేశి అయినా, స్వదేశీ అయినా, అన్నైనా, తమ్ముడైనా తీర్పులో మార్పు చేయకూడదని మోషే ద్వారా అప్పుడే దేవుడు వ్రాయించాడు. ఇంకో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 16-17 వచనాలు కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 16-17 వచనాలు. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని, వాని సహోదరునికిని, వాని ఎదురున్న పరదేశికిని న్యాయము బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ, గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యము నా యొద్దకు తీసుకొని రావలెను. నేను దాన్ని విచారించదనని వారికి ఆజ్ఞాపించుతిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యముల గురించి అప్పుడు మీకు ఆజ్ఞాపించుతున్నానని. చూడండి, ఇక్కడ పరదేశి అని, బీదవాడని, చెడ్డవాడని, అవతలివాడని ఎవరు లేదు. న్యాయం అసలు తప్పనే తప్పకూడదు. నేను సివిలైజేషన్స్ మీద పరిశోధన చేయడం ప్రారంభం చేశాను. ఎక్కడి నుంచి అంటే సుమేరియన్ సివిలైజేషన్స్ నుండి ఇప్పటి వరకు లేటెస్ట్గా ఉన్న మోడర్న్ సివిలైజేషన్స్ అన్నిటినీ కూడా స్టడీ చేస్తున్నప్పుడు అక్కడ లా ఏంటి, క్రిమినల్ వే ఏంటి అని చూసినప్పుడు రాజుకి, చక్రవర్తులకు ఎటువంటి లాస్ అనేవి అప్లికేబుల్ ఏవి ఉండవు. వాళ్ళు నియంతలు, ద డిక్టేటర్స్. కానీ దేవుడు చూడండి, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు చూడండి. 15 చదువుతాను. నీ సహోదరులలో ఒక నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుని కానీ అన్ని నీ మీద రాజుగా నియమించుకొనకూడదు. అదంతా చెప్పుకుంటూ వస్తూ 18వ వచనం, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తమ కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారును ఇజ్రాయేల్ మధ్య దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మము విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ
ఈ కట్టడలు అనుసరించి నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఒక రాజు అయినంత మాత్రాన, చక్రవర్తి అయినంత మాత్రాన, నియంత అయినంత మాత్రాన వాళ్ళ సొంతది కానీ ఇశ్రాయేలులో రాజుగా ఎవరైనా ఉంటే దేవుని శాసనములను ఖచ్చితంగా వెంబడించు వారై ఉండవాలి. నన్ను ఈ పంచకాండములలో అంటే ఈ యొక్క పంచకాండాల్లో ఉన్న దేవుని యొక్క నీతి నన్ను ప్రభువులోకి నడిపించింది. ఆశ్చర్యం అనిపించింది. ఈ సివిలైజేషన్స్ వాటి నేను స్టడీ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ మార్వెల్డ్. నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. అప్పటి కాలములో కూడా దేవుడు న్యాయమును తప్పకుండా రాజుకైనా సరే, బీదవాడికైనా సరే, విధవరాలకైనా సరే న్యాయమును గురించి మాట్లాడిన ఏకైక గ్రంథం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది బైబిల్ తప్ప ఇంకోటి ఏది కాదు. నేను చాలా మిగతా గ్రంథాలకు కూడా చూశాను. రాజులకు ఒక నీతి, ఒకరికి ఒక నీతికి, సొంత వాళ్ళకు ఒక నీతి ఇలా ఉంది, కానీ బైబిల్ మాత్రం అలా లేదు. అప్పుడు అనిపించింది నాకు, దేవుడు అయితే మాత్రము యెహోవా మాత్రమే, ఇంకా అవకాశము లేదు. నేను ఈ సత్యాన్ని చాలా నేర్చుకున్నాను. ఇంకా చాలా విషయాలు ముందుకెళ్దాం. అయితే ఇప్పుడు నేను ఒక మానవుడు ఇంకొక మానవుడికి చేసిన పాపమును బట్టి శిక్షించగలడా? 141,000 సంవత్సరాల శిక్ష మానవుడు అప్లై చేయగలడా ఇంకొక మానవుడికి? చేయగలడా అండి? చేయగలడా? పోనీ కొంచెం తగ్గించి 120,000 సంవత్సరాలు ఏమైనా చేయగలడా? చేయగలడా? చేయలేదు. పోనీ 30,000 సంవత్సరాలు ఏమైనా చేయగలడా? నేను చెప్పినవన్నీ పేర్లతో సహా చెప్పాను. మీకు వీడియో రికార్డింగ్ అవుతుంది. తర్వాత మీరు ఇంటర్నెట్లో వెళ్ళి సెర్చ్ చేయండి, ఈ పాస్టర్ గారు చెప్పింది కరెక్టా కాదా. ఎందుకంటే నా ప్రసంగాలు క్రైస్తవులకుంటే ఎక్కువ నాస్తికులు ఎక్కువ చూస్తుంటారు. ఏడ తప్పు పట్టుకుందాం అన్న ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉంటాయి. సో మానవుడు చేసిన శిక్షకు తాత్కాలిక ఉపశమనముతో కూడిన తీర్పును వెల్లడి మానవుడు చేయగలడు, కానీ శాశ్వతమైన తీర్పును ఏ మానవుడు చేయజాలడు. ఎందుకంటే 141,000 సంవత్సరాలు ఏ మనుషుడు ఈ భూమి మీద బతకలేడు. కానీ బైబిల్ చెప్తుంది అలా నరకములో చేయగల దేవుడు. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ దేవుడు మాత్రమే చేయగలవాడు. ఇది ట్రూ, ఇది నిజం. కాబట్టి దేవునికి భయపడటం క్రైస్తవులు నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞలకు లోబడటం క్రైస్తవుడు నేర్చుకోవాలి. నేను మీకు ఇంకా ఫర్దర్గా చాలా విషయాలు చెప్తాను. ఒక క్రైస్తవుడు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని కొరకు జీవించడం ఈ భూమికి ఆశీర్వాదకరం. ఈ భూమికి ఏంటిది? అది ఆశీర్వాదం. ఇట్స్ ఎ